ఎన్ఎస్యుఐ నల్గొండ పట్టణ నూతన కమిటీని సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతనంగా ఎన్నికైన వారికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి నియామక పత్రాలను అందజేసి అభినందించారు. ఎన్ఎస్యుఐ నల్గొండ పట్టణ నూతన కమిటీని సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతనంగా ఎన్నికైన వారికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి నియామక పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ విద్యార్థుల రాజకీయాలకు తొలిమెట్టని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐలో పనిచేసే విద్యార్థులు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘంలో క్రమశిక్షణతో పనిచేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఎన్ఎస్యుఐ విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. ఎన్ఎస్యుఐ పట్టణ ఉపాధ్యక్షుడిగా పి గురువేందర్, ఎస్కే అనీఫ్, ప్రధాన కార్యదర్శిగా కె శ్రీకాంత్, సిహెచ్ సంకీర్త్ రెడ్డి, ఆర్ మణికంఠ, కార్యదర్శులుగా సిహెచ్ వరుణ్ తేజ్, సిహెచ్ సునీల్, కోఆర్డినేటర్లుగా ఎన్ నిఖిల్, సతీష్లను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి టి సాయితేజ్, జిల్లా కార్యదర్శి బైరు ప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షుడు మణిమధ్య సాయిరాం, పట్టణ అధ్యక్షుడు కొండా శరత్, జి సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ ఇటు చూడు. ఓకే రైట్, పక్క పెట్టుకుని నేను చూసాడు ఒక 2 నిమిషాలు కూర్చొని ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్కి వస్తుంది. మీ లెక్క ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మీ అందరి లెక్క ఏంటంటే కోమటిరెడ్డి సార్ మినిస్టర్ ఉంది. మీ అందరి లెక్క ఏంటంటే ఇప్పుడు నల్గొండ కాన్స్టిట్యూన్సీ అంటే పోస్ట్ అంటే వాల్యూ ఉంటుంది. కోమటిరెడ్డి సార్ ఇలాంటి లెక్క దాంట్లో మీ రాజకీయాలు స్టార్ట్ చేసి మీ లైఫ్ ఏంటంటే ఇంకొక 10 సంవత్సరాలు ఊహించుకోండి, ఇంకొక 20 సంవత్సరాలు ఊహించుకోండి. మనం ఒడిదోదు కానీ ఇదే ఇంకో ఎన్ఎస్ఏ రాజకీయంగా అడుగుపెట్టిన ఈ ఎన్ఎస్ఏలో మీరు చేసే యాక్టివిటీస్, మీరు చేసే పని, మీరు చేసే అంటే కాలేజీలో ప్రవర్తన, ఇవన్నీ మీ లైఫ్కు ఆధారపడుతుంది. మీ లైఫ్ పొలిటికల్గా కానీ వ్యక్తిగతంగా కానీ మీ అమ్మ నాయన కళలు కన్నా లైఫ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. రోజు మీరు ఏం చేస్తారంటే టైంపాస్ చేయకూడదు. ఎన్ఎస్ఏ ఒక భాగం, కానీ చదువు కూడా అంతే ఉంటుంది. మనం ఈ ఎన్ఎస్ఏ తిన్నప్పుడు ఏంటంటే బల్బు పేట మీకు ప్రెసిడెంట్ స్టేట్మెంట్ మీకు తెలుసు, ఇలా ఎమ్మెల్సీ అయింది. కానీ అందరూ ఎమ్మెల్సీ కాదు, అందరం ఎమ్మెల్యేలే కావాలి. ఏదో టైం వచ్చి ఎవరో ఒక్కరు అవుతారు. కానీ మన లైఫ్ ఉపయోగపడేది క్రమశిక్షణ నేర్చుకుంటుంది. మనం చేసే రోజు యాక్టివిటీలో భాగంగా ఒక వ్యక్తి సాయం చేసే విధంగా కానీ, మనం చదువుకునే విధానం కానీ, మీరు చేసే యాక్టివిటీ మీద మీ లైఫ్ ఆధారపడుతుంది. ఎన్ఎస్ఏ కావచ్చు, చదువు కావచ్చు, అందరూ చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ కావు, అందరూ కాదు, ఎస్పీ కావు, అందరూ కావు, ఆఫీసర్లు కావు. కానీ మన లైఫ్లో ముందు పోతుంది మెథడ్. డిగ్రీ కాలేజ్ ఫస్ట్ 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్ పోతాం. ఇంటర్మీడియట్ పోయినాక ఏమవుతాం, మనం ఏం అర్థం కాదు, మనం ఏదో పెద్దోళ్ళ పరిస్థితి. ఇక ఇంజనీరింగ్ పోతే ఇక మనమే తోడు అనుకుంటాం. లైఫ్ అంతా ఖరాబ్ అయినా బాగైనా మీరు చూస్తున్నాం. మా బ్యాచ్ ఉన్నప్పుడు మాది 89 బ్యాచ్, మీరు గుర్తులో పొగలేదు అంటే మీరు మా బ్యాచ్ 89 బ్యాచ్ అంటే మీరు మా వాళ్ళందరూ చూసుకుంటారు. ఇప్పటికి కూడా వాళ్ళ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, వాళ్ళు చేసే యాక్టివిటీ మీద ఆధారపడతారు. వాళ్ళ కుటుంబం సెట్ కాదు, వాళ్ళ పిల్లలు సెట్ కాదు. ఇప్పుడు అన్నీ కమర్షియల్ అయిపోయింది, విద్య కానీ ఆరోగ్యం కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు రిక్వెస్ట్ చేసిందంటే ఎన్ఎస్ఏ బలోపేతంతో పాటు మీ చదువు కూడా ముఖ్యం. ఈ వేవి గోల్ తిరుగుతుంది, వాళ్ళకి ఎవరు లేకుండా తిరుగుతుంది.
ఎస్ఎఫ్ఐ అసలు రాజకీయాలు కూడా ఉండదు.